రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వీళ్ళిద్దరిలో ఎవరు మ్యాచ్ రేపు గెలవబోతున్నారు అది తెలుసుకోవాలని ఉందా? ఎవరు బాగా ఆడబోతున్నారు, ఎవరి దగ్గర ఎడ్జ్ ఎక్కువ ఉంది, ఇంతకు ముందు ఎవరు ఎక్కువ మ్యాచెస్ ఎవరి మీద ఎక్కువ గెలిచారు, అండ్ వర్షం పడే అవకాశం ఉందా దీని గురించి కూడా తెలుసుకుందాం. అండ్ అంతేకాకుండా పిచ్ కండిషన్స్ గురించి తెలుసుకుందాం. ఎవరు ఫామ్ లో ఉన్నారు, ఎవరు ఫామ్ లో లేరు, ఎవరు ఆడడానికి రెడీగా ఉన్నారు, ఎవరు ఆడకపోతే ఇబ్బంది ఎదురవుతుంది, అండ్ వీళ్ళిద్దరు కలిసి ఇంతకు ముందు మ్యాచ్ లో ఎవరెవరు ఎన్నెన్ని స్కోర్లు చేశారు, వీటన్నిటి గురించి షార్ట్ అండ్ స్వీట్ గా పూర్తిగా చెప్పబోతున్నాను. ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది. సో మీకు అర్థమైతే తప్పకుండా వెంటనే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫేవరెట్ టీమ్ ఏది? రాజస్థాన్ రాయల్సా లేకపోతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుసా? వీళ్ళిద్దరు ఇట్లో ఎవరు మీ ఫేవరెట్ అనేది కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో మొదలు పెట్టేద్దాం. మీరు చూస్తున్నారు స్పోర్ట్స్ 99 టీవీ, నేను పవన్ కృష్ణ. సో ఐపీఎల్ 2026లో మ్యాచ్ నెంబర్ 16 ఎపిక్ క్లాష్ జరగబోతుంది. టేబుల్ టాపర్స్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ డిపెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ. సో స్టేడియం వచ్చేసి పరస్పర గౌహటిలో జరగబోతుంది అనమాట. సో ఒకసారి మ్యాచ్ డీటెయిల్స్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ ది అన్బీటబుల్ ముంబై ఇండియన్స్ ని చెడు కూడా ఆడేసుకున్నారనమాట. బ్యాక్ టు బ్యాక్ 3 విన్స్ ఉన్నాయన్నమాట. చెన్నైని, అటు గుజరాత్ ని, ఇటు ముంబై ఇండియన్స్ ని. అసలు ఎవరు ఏంటి, సీనియర్సా జూనియర్సా మాకు అదంతా అనవసరం భయ్యా. మాకు తెలిసిందల్లా ఒకటే, బాల్ వస్తుందా, బాల్ ని మాత్రమే చూస్తాం. బ్యాటర్ అక్కడ ఆడుతున్నాడా, బ్యాట్ ఎలా ఆడుతున్నాడు, పిచ్ ఏంటి అనేది మాత్రమే చూస్తాం, కానీ అవతల ఎవరున్నారు ఏంటి అనేది మేము చూడం అన్నట్టుగా ఉన్నారనమాట. సో ఒక పీక్ కాన్ఫిడెన్స్ తోని పాయింట్స్ టేబుల్లో ప్రస్తుతానికి టాప్ లో ఉన్నారు. మొత్తానికైతే మళ్ళీ ఇంకొకసారి కప్పు గెలిచేలాగే ఉన్నారు అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. వీళ్ళ ఆట తీరు చూస్తే మాత్రం ఇదే కంటిన్యూ అయితే మాత్రం తప్పకుండా వీళ్ళు ఫైనల్స్ దాకా వెళ్ళే అవకాశం ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం ద డిఫెండింగ్ ఛాంపియన్స్ కాదు, ది అటాకింగ్ ఛాంపియన్స్ అని చెప్పాలి. ఎందుకంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ప్రస్తుతానికి ఒక రకంగా చెప్పాలంటే టేబుల్లో ప్రస్తుతానికి 3rd పొజిషన్లో ఉన్నారు, కానీ నిజానికి 2nd పొజిషన్లో ఉండాలి. ఎందుకంటే మొన్న జరిగిన మ్యాచ్ ఏదైతే ఉందో పంజాబ్ అండ్ కోల్కతా మ్యాచ్ వర్షన్ దేవుడు తీసుకొని వెళ్ళిపోయేసరికి పంజాబ్కి 1 పాయింట్ వచ్చింది. అందుకోసమే వాళ్ళు 5 పాయింట్స్తోని 2nd పొజిషన్లో ఉంటే వీళ్ళు 4 పాయింట్స్తోని 3rd పొజిషన్లో ఉన్నారు. ఎలా ఉన్నా కూడా వీళ్ళు కూడా బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్లు గెలిచారు. ఇటు మన హైదరాబాద్ని, అటు చెన్నైని, సౌత్ ఇండియాని మొత్తాన్ని గట్టి కూర్చున్నారనమాట. ఇప్పుడు నార్త్ వైపు వెళ్ళి వాళ్ళని కూడా కొడతాము అని చెప్పి అంటూ ఉన్నారు. సో ఒక మంచి పర్ఫెక్ట్ మొమెంటంతో ఉన్నారు. సో మరి వీళ్ళిద్దరిట్లో ఎవరు గెలవబోతున్నారు? హెడ్ టు హెడ్ రికార్డ్ ఒకసారి చూసుకుందాం. హిస్టరీ ఏం చెప్తుంది? మొత్తం మ్యాచ్లు 34 జరిగాయి వీళ్ళిద్దరి మధ్య. అండ్ ఆర్ఆర్ వచ్చేసి 14 మ్యాచెస్ గెలిస్తే ఆర్సీబీ 17 మ్యాచెస్ గెలిచింది ఇప్పటి వరకు. వెయింగ్ పరంగా చూసుకున్నా కూడా ఆర్సీబీకే ఎక్కువ వెయిట్ ఉంది ఇంతకు, అంటే హిస్టరీ అయితే అదే చెప్తుంది. అండ్ ఒక 3 మ్యాచ్లు వర్షం కారణంగా కొన్ని అనివార్య కారణాల వల్ల నో రిజల్ట్ అయిపోయింది. అవి కూడా జరుగుంటే మాత్రం ఇక్కడ కొంచెం నెక్ టు నెక్ సిచ్యువేషన్ ఉండేదేమో అనేది అనిపిస్తుంది. అండ్ ఇంకొక పక్క రీసెంట్ అంటే 2022 నుంచి ఇప్పటిదాకా 9 మ్యాచ్లు జరిగాయి వీళ్ళిద్దరి మధ్య. అందులో కూడా ఆర్సీబీ 5 గెలిస్తే ఆర్ఆర్ 4 గెలిచిందనమాట. సో ఎలా చూసుకున్నా కూడా 2025 సీజన్లో కూడా ఆర్సీబీ పూర్తి డామినేషన్ చూపించింది. ఆ లెక్కలను సరిచేయడానికి రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు రెడీగా ఉంది. సో అన్ని యాంగిల్స్లో తీసుకుంటే మాత్రం ఇంతకుముందు గత చరిత్ర ప్రకారం చూస్తే ఆర్సీబీకి ఆర్ఆర్ మీద మంచి చరిత్ర అయితే ఉంది, మంచి డామినేషన్ ఉంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆర్ఆర్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. యంగ్ బ్లడ్తోని ఎనర్జెటిక్గా ఉంది. బట్ ఆర్సీబీ ఎక్కడ తక్కువ తినలేదు. చెప్పాను కదా, అటాకింగ్ ఛాంపియన్స్ రెడీగా ఉన్నారు. అండ్ ఇప్పుడు ఒక్కసారి పిచ్ డీటెయిల్స్ చూద్దాం మనం. పిచ్ నేచర్ వచ్చేసి కంప్లీట్లీ ఫ్లాట్ ట్రాక్. అండ్ మొన్న జరిగిన మ్యాచ్ మీకు గుర్తుంది కదా, 11 ఓవర్లలో 150 కొట్టారు గురూజీ. ఇంకా నేను ఏం చెప్పాలి. సో ఇది బ్యాట్స్మెన్కి అయితే సరిగ్గా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ బౌలింగ్ కూడా లైక్ ఎక్కువ బ్యాట్కే బాల్ వస్తూ ఉంటుంది కాబట్టి చూసుకోవాలి. అండ్ ఇంకొకటి ఇక్కడ చిన్న గ్రౌండ్, ఒక రకంగా చెప్పాలంటే చాలా చిన్నగా ఉంటుంది, మన చిన్నస్వామి స్టేడియం లాగా. సో బౌండరీలు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి 6లు 4లు ఎడా పెడా మనకు వినిపిస్తూనే ఉంటుంది అనమాట. ప్రతి ఓవర్కి ఒక 2 6లు ఒక 2 4లు పోతూనే ఉంటాయి. లెక్కేసుకోండి ఇక స్కోర్ ఎలా ఉంటుంది అనేది. అండ్ ఇంకొక పక్క వెదర్ కండిషన్ చూసుకుంటే మాత్రం 21 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండబోతుంది. 0% వర్షం. అమ్మయ్య, మొన్న ఇక్కడే వర్షం పడింది, ఆల్మోస్ట్ మ్యాచ్ క్యాన్సిల్ అయిపోతుంది అనుకున్న టైంలో T20లో T11 మ్యాచెస్ చూసాం మనం. అండ్ అందులో 150 కొట్టింది ఆర్ఆర్. అండ్ ముంబై ఇండియన్స్కి చుక్కలు చూపించింది అనమాట. సో సగటు స్కోర్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ మినిమం వచ్చేసి ఒక 180+ అనేది ఇక్కడ ఈజీగా నమోదవుతుంది. 11 ఓవర్లో 150 అంటే ఇక్కడ ఒకసారి మీ ఊహకే వదిలేస్తున్నాను. బ్యాట్స్మెన్ కనుక కుదురుకుంటే, ఒకవేళ ఇదే ఫామ్ని హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ని యూజ్ చేసుకొని ఫస్ట్ బ్యాటింగ్కి ఆర్ఆర్ దిగుతే ఎంత స్కోర్ అవుతుంది మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను. మీ ఇమాజినేషన్ నెంబర్ కామెంట్లో ఇప్పుడే తెలియజేయండి. అండ్ ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. మంచు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. బంతిని గ్రిప్ చేయడం కష్టం కాబట్టి టాస్ గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా బౌలింగ్ ఎంచుకుంటారు, అందులో ఎటువంటి డౌట్ లేదు.
సో టాస్ గెలిచిన వాళ్ళు బౌలింగ్ తీసుకుంటారు కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయడానికి ఎవరైతే వస్తారో వాళ్ళకి కొంచెం గ్రిప్ అనేది దొరకడం కష్టం అవుతుంది. మరి అలాంటి టైంలో ఒకవేళ మంచి గుగ్లీలు కానీ బాగా బాల్ని గ్రిప్ పట్టుకొని చేస్తే కనుక అప్పుడు మాత్రమే స్పిన్నర్లకి వికెట్లు వచ్చే అవకాశం ఉంది. మరి లాస్ట్ టైం ఇది ఎందుకు జరగలేదు ఆర్ఆర్ వర్సెస్ ముంబైలో అంటే ఆ టైంలో మొత్తం మంచు పడకపోగా వర్షం పడి మొత్తం క్లౌడీగా ఉందన్నమాట. ఆ టైంకి నెక్స్ట్ బౌలింగ్ వచ్చిన వాళ్ళకి డ్యూ ఫ్యాక్టర్ లేదు. సో అందుకోసమే స్పిన్ మాయాజలం అప్పుడు బాగా పనిచేసింది. రవి బిష్నాయ్ వీళ్ళందరూ కూడా చాలా చక్కటి బౌలింగ్ వేసుకోగలిగారు అంతకు దానికి తగ్గట్టుగానే. సో దానికి రీజన్ కూడా ఒకటి ఉందన్నమాట ఇక్కడ. సో ఇది ఇక్కడ సంగతి మొత్తానికైతే మన పిచ్ రిపోర్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గత మ్యాచ్ల్లో ఎలా ఆడారు వీళ్ళు వచ్చేసి మన రాజస్థాన్ రాయల్స్ సంబంధించి ఎస్ఎస్వి జైస్వాల్ 77 స్కోర్ చేశాడు. 32 balls 240 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. ముంబై ఇండియన్స్కి చుక్కలు చూపించాడు అనమాట. కొరకరాని కొయ్యలాగా అసలు మామూలుగా కాదు. నేను సెంచరీ చేస్తాను అన్నట్టుగానే ఆడాడు. అమేజింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఎస్ఎస్వి జైస్వాల్. అండ్ ఇంకొకరు వచ్చేసి మన ఆర్సీబీకి టిమ్ డేవిడ్ ఉన్నాడు అనమాట. లాస్ట్ టైం చెన్నై మీద 25 balls 70 runs నాట్అవుట్గా ఉన్నాడు. ఇంకొక ఓవర్ అలా ఉండుంటే మాత్రం తప్పకుండా సెంచరీ చేయడానికి రెడీగానే ఉన్నాను అన్నట్టుగా ఉన్నాడు. ఎందుకంటే స్ట్రైక్ రేట్ చూసుకొని 280 మెయింటైన్ చేశారనమాట. డెత్ ఓవర్లలో 6 వర్షం కురిపించడానికి రెడీగా ఉన్నాడు. జట్టు స్కోర్ని 250+ చేయడానికి నేనున్నాను అని చెప్పి అంటున్నాడు. అండ్ ఇది ఇంకొకసారి జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పరస్పర పిచ్ ఏదైతే ఉందో గౌహటి పిచ్ అక్కడ ఆ బౌండరీ చిన్నది. లాస్ట్ టైం వీళ్ళు ఆడిన చిన్నస్వామి స్టేడియం బౌండరీ కూడా చిన్నది కాబట్టి అక్కడ ఈజీగా 250 కొట్టారు. ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ ఆల్రెడీ ఇక్కడ 11 ఓవర్స్లోనే 150 కొట్టారంటే 20 ఓవర్స్లో 250 అనేది ఈజీగా వచ్చేస్తుందనే అనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకొక పక్క బౌలర్స్ ఎలా ఉన్నారు అనుకుంటే రాజస్థాన్ రాయల్స్ లాస్ట్ టైం ముంబై ఇండియన్స్ మీద ముఖ్యంగా నాండ్రే బర్గర్ గురించి మాట్లాడుకోవాలి. 2 ఓవర్లలో 2 వికెట్లు తీశాడు. 10 ఎకానమీ అనమాట. కరెక్ట్ టైంలో ముంబై బ్యాటర్స్కి ఒక బ్రేక్ వేశాడనమాట. కరెక్ట్ కట్టడి చేశాడు స్కోర్ని. అండ్ ఇంకొక పక్క జాకబ్ డఫీ గురించి మాట్లాడుకోవాలి. అవతల టీం ఎవరున్నా సరే మన ఎస్ఆర్హెచ్ కానీ లేకపోతే ఇంకొక పక్క సిఎస్కే కానీ ఎవరున్నా కూడా ఇంతకుముందు మ్యాచ్లలో టాప్ ఆర్డర్లని అలా పేక మెడల్లా కూల్ చేశాడని చెప్పి అనుకోవాలి. ముఖ్యంగా జాకబ్ డఫీ లాస్ట్ టైం ఆ చెన్నై మీద 4 ఓవర్లలో 2 వికెట్లు తీశాడు. అండ్ ఎకానమీ 14.50 ఉంది. భారీ చేసింగ్లో కీలక సమయాల్లో వికెట్ తీసి ప్రత్యర్థికి ఛాన్స్ ఇవ్వకుండా ఉంటాడు. అయితే బాగానే ఉంది అంతా, కానీ ఎకానమీ కొంచెం చూసుకోవాలి మాస్టర్. ఎందుకంటే ఎకానమీ కనుక ఎక్కువ అయిందనుకో ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా ఆపోజిట్ టీంకి స్కోర్ ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ రాయల్స్ ఆర్సెనల్స్ ఎవరున్నారు, వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి అంటే మాత్రం ఇందాక చెప్పినట్టు ఎస్ఎస్వి జైస్వాల్ 170 runs ఇప్పటి వరకు పూర్తిగా చేశాడనమాట. ఆడిన 3 మ్యాచ్లలో 170 runs చేసి ఉన్నాడు. ఒక్కసారి చూసుకుంటే ఆర్సీబీ మీద కూడా ఒక మంచి యావరేజ్ ఉంది. 30.22 యావరేజ్ ఉంది. అండ్ ది సేమ్ టైం స్ట్రైక్ రేట్ కూడా చూసుకుంటే 150+ ఉంది అనమాట ఆర్సీబీ మీద. సో ఆర్సీబీ మీద ఒక మంచి గ్రిప్తో ఉన్నాడు ఎస్ఎస్వి జైస్వాల్. సో అది కంటిన్యూ చేస్తే మాత్రం ఆర్సీబీకి కష్టాలే. అండ్ రవి బిష్నాయ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటిదాకా 7 వికెట్లు తీశాడు. బెస్ట్ వచ్చేసి 4 వికెట్స్ తీశాడు. అవుట్ ఆఫ్ 41 runs మాత్రమే ఇచ్చాడు. అందులో పర్పుల్ క్యాప్ హోల్డర్ అనమాట. అది కంటిన్యూ చేసుకుంటాడా లేదా అనేది చూడాలి. బట్ రవి బిష్నాయ్ ఈజ్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ టఫ్ సబ్జెక్ట్ టు ఆర్సీబీ, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఇంకో పక్క వైభవ్ సూర్యవంశీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. లాస్ట్ టైం ముంబై ఇండియన్స్తోని ఆర్ఆర్ మ్యాచ్ జరిగినప్పుడు ముంబై ఇండియన్స్ కెప్టెనే అన్నాడు డైరెక్ట్. ఏమని అంటే మేము వైభవ్ సూర్యవంశీ గురించే ఎక్కువసేపు మేము మాట్లాడుకున్నాము మ్యాచ్ ప్లానింగ్ చేసేటప్పుడు అని. ఎందుకంటే అంత భయపడుతున్నాడు. చిచ్చరపిడు 15 years మాత్రమే. రావడంతో బుమ్రా ఓవర్లో ఫస్ట్ బాల్కే 6 కొట్టాడు. బుమ్రా ఓవర్లో 2 6లు కొట్టాడు. తన ఇంటెంట్ ఏంటి, తన అగ్రెషన్ ఏంటి అనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. అవతల బుమ్రా ఉన్నాడా లేకపోతే ఇంకా చాహర్ ఉన్నాడా లేకపోతే ఎవరున్నాడా అని చూడట్లేదు. అక్కడ సింపుల్గా బాల్ని మాత్రమే చూస్తున్నాడు. చాలా చక్కటి షాట్స్ ఆడుతున్నాడు. బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంది. మంచి షాట్స్ ఆడతాడు, ఎటువంటి డౌట్ లేదు. ప్రస్తుతానికి చూసుకుంటే మాత్రం 3 మ్యాచ్లలో 122 runs చేశాడు. ఒక హాఫ్ సెంచరీ కూడా చేశాడు. సూపర్ స్ట్రైక్ రేట్ ఉంది. 248 స్ట్రైక్ రేట్తో ఉన్నాడు. సో ఈ చిచ్చరపడుగు ఇంకొకసారి చుక్కలు చూపించడానికి రెడీగా ఉన్నాడు అని చెప్పి అనుకోవాలి. నో డౌట్ తప్పకుండా వీళ్ళ ముగ్గురు చాలా భారీ ఎక్స్పెన్సివ్ థింగ్ అయిపోతున్నారనమాట ఆర్సీబీకి. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. అండ్ ఈసారి ఎస్ఎస్వి జైస్వాల్ హైయెస్ట్ స్కోర్ చేయబోతున్నాడా లేకపోతే మీ అందరి ఫేవరెట్ వైభవ్ సూర్యవంశీ హైయెస్ట్ స్కోర్ చేయబోతున్నాడా, సెంచరీ ఎవరు చేస్తారనేది కూడా కామెంట్లో తప్పకుండా ఇప్పుడే రాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్రిగేడ్స్ ఎవరున్నారు, టాప్ ప్లేయర్స్ ఎవరున్నారు అంటే ఒక పక్క విరాట్ కోహ్లీ ఇప్పటిదాకా 97 runs చేశాడు. బెస్ట్ వచ్చేసి 69. అండ్ రాజస్థాన్పై అత్యధిక పరుగుల రికార్డు కూడా ఉందన్నమాట. అండ్ ఇప్పటి వరకు ఇంకొక 3 6లు కొడితే నెక్స్ట్ మ్యాచ్లో 306 కొట్టిన ఒక వీరుడి కథ మనం వినబోతున్నాం అనమాట. అండ్ ఇంకొక పక్క దేవదత్ పడిక్కల్
111 రన్ చేశాడు ఇప్పటిదాకా. అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. వరుసగా 2 హాఫ్ సెంచరీలు చేశాడు. సో ఇంకొక హాఫ్ సెంచరీ చేస్తాడా లేదా కామెంట్. అండ్ జాకబ్ డఫీ గురించి మాట్లాడుకుంటే 5 వికెట్లు ఇప్పటి వరకు తీశాడు. అత్యంత పొదుపుగా ఎకనామికల్ బౌలింగ్ చేస్తున్నాడు. ఇందాక చెప్పాను కదా, టాప్ ఆర్డర్స్కి మాత్రం చుక్కలు జీవించడానికి రెడీగా ఉన్నాడు. మరి ఎస్ఎస్వి జైస్వాల్ అట్ ది సేమ్ టైం వైభవ్ సూర్యవంశీ వికెట్ జాకబ్ డఫీ తీయబోతున్నాడా లేదా అనేది కూడా మీ ఊహకై వదిలేస్తున్నాను. అండ్ ఒక పక్క ఒక మహా సంగ్రామం జరగబోతుంది. ఇప్పుడు 2 టీంల మధ్య కాదు, ఆ టీంల మధ్య ఉన్న ప్లేయర్స్ ఎవరు చెక్ పెట్టడానికి రెడీగా ఉన్నారు. టిమ్ డేవిడ్కి చెక్ పెట్టడానికి రవి బిష్నాయ్ ఉన్నాను అని చెప్పి అంటున్నారు. T20లో డేవిడ్ని ఇప్పటిదాకా 2 సార్లు అవుట్ చేశాడు. అండ్ 2 సార్లు అవుట్ చేసిన తర్వాత అతను ఆ మ్యాచ్లలో 2 కలిపి 21 రన్స్ మాత్రమే టిమ్ డేవిడ్కి స్కోర్ చేయడానికి ఇచ్చాడు. సో పర్లేదు, ఎలా చూసుకున్నా కూడా రవి బిష్నాయ్ కొంచెం ఎక్స్పెన్సివ్ అవ్వబోతున్నాడు టిమ్ డేవిడ్కి. అండ్ ఇంకొక పక్క భువనేశ్వర్ కుమార్ వర్సెస్ హెట్మేయర్ కూడా ఒక రికార్డ్ ఎంత బాగున్నా కూడా భువనేశ్వర్ కుమార్కి ఇక్కడ మంచి రికార్డ్ ఉందని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే భూవీ బౌలింగ్లోనే హెట్మేయర్కు ఎక్కువ ఇబ్బంది ఇప్పటిదాకా జరిగిందనమాట. 7 ఇన్నింగ్స్లో 37 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అంటే ఎకానమీ పరంగా చూసుకుంటే హెట్మేయర్ భూవీ బౌలింగ్లో కొంచెం స్లో రన్సే ఇస్తాడు అనేది మనకు అర్థమైపోయింది. అండ్ 2 సార్లు ఇప్పటిదాకా అవుట్ అయ్యాడు భువనేశ్వర్ కుమార్ చేతిలో. సో అది థర్డ్ టైం కూడా అవుతుందా లేదా అనేది ఇప్పుడు మనం చూడాలి. మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంది. సో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ వచ్చిందంటే ఆ టైంలో హెట్మేయర్ ఉంటే మాత్రం వికెట్ రావడానికి మనకు ప్రాబబిలిటీ ఎంతగా అనుకున్నా కూడా 50%కి పైగానే ఉందన్నమాట. అండ్ ఎస్ఎస్వి జైస్వాల్ వర్సెస్ ఆర్సీబీ బౌలర్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. గత 9 ఇన్నింగ్స్లో బెంగళూరుపై 272 రన్స్ చేశాడనమాట. పవర్ ప్లేలో ఇతన్ని ఆపడం పైనే మ్యాచ్ మొత్తం ఆధారపడి ఉంది. సో ఎస్ఎస్వి జైస్వాల్ మొన్న జరిగిన ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కూడా 70+ స్కోర్ చేశాడు. అంటే దానికి కారణం అతని ఫిట్నెస్ బాగుంది, ఫామ్లో ఉన్నాడు, బాల్ని ఎలా ఆడాలి ఎలా చూడాలి అనే దాని గురించి క్లియర్ కట్గా అర్థమైపోతుంది. అతని బాడీ ఫిజిక్ని చూస్తేనే అర్థమవుతుంది. ప్రాపర్ అథ్లెటిక్ ఫిగర్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాడు కాబట్టి తప్పకుండా 360 డిగ్రీస్లో మంచి షాట్స్ ఆడతాడు. సో ఎస్ఎస్వి జైస్వాల్ని ఎలా ఆపుతారనేది కూడా ఆర్సీబీ మీదనే ఉంది. అండ్ ఒకసారి టీమ్ డయాగ్నోస్టిక్స్ ఒకసారి చూసుకుంటే ఎవరికి స్ట్రెంగ్త్ పాయింట్స్ ఏమున్నాయి, వీక్ పాయింట్స్ ఏమున్నాయి ఒకసారి మనం చూద్దాం. రాజస్థాన్ రాయల్స్కి సంబంధించి ఒక ఎక్స్ప్లోజివ్ టాప్ ఆర్డర్ ఉందన్నమాట. జైస్వాల్ అండ్ సూర్యవంశీ పవర్ ప్లేలోనే మ్యాచ్ వన్ సైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. దాట్ ఈస్ ష్యూర్. ఈ T20 IPLలో పవర్ ప్లేలో ఎవరైతే ఉండి ఒక 50+ పార్ట్నర్షిప్ చేస్తారో వాళ్ళు మాత్రమే గెలుస్తూ ఉన్నారు. సో వీళ్ళు అది కంటిన్యూ చేస్తే మాత్రం తప్పకుండా వీళ్ళ వైపు వెళ్ళే అవకాశం ఉంది. అండ్ అన్టెస్టెడ్ మిడిల్ ఆర్డర్, దీన్ని గురించి మాట్లాడుకోవాలి. ఇప్పటిదాకా ఆడిన మ్యాచ్లు ఎలా ఉన్నా కూడా ఆర్సీబీ చాలా మంచి గట్టి ఫామ్లో ఉంది కాబట్టి మిడిల్ ఆర్డర్ వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అయితే మిడిల్ ఆర్డర్కి ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఒక ప్రెషర్ కండిషన్లో ఆడిన ఒక అనుభవం అయితే ఇంతవరకు ఈ T20 IPL 26లో అయితే ఇంతవరకు రాలేదు ఈ సీజన్లో. సో ఒకసారి అలాంటి సిచ్యువేషన్ వస్తే ఆ ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేయబోతున్నారనే దాని గురించే ఇప్పుడు కొంచెం ఆలోచించుకోవాలి. సో చూద్దాం మరి మిడిల్ ఆర్డర్ కూడా ఏమన్నా మ్యాజిక్ చేస్తుందా, ఏమైనా సర్ప్రైజ్ ఇస్తుందా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి అని చూడాలి. అండ్ ఇంకొక పక్క ఆర్సీబీ స్ట్రెంగ్త్ పాయింట్స్ ఏంటంటే మంచి సాలిడ్ బ్యాటింగ్ కోర్ ఉంది అండ్ డెప్త్ బ్యాటింగ్ కోర్ ఉందన్నమాట. కోహ్లీ, పడిక్కల్, సాల్ట్ ఎంతటి భారీ టార్గెట్ అయినా కూడా చేస్ చేసే సత్తా ఉంది. అండ్ ఎంత మంచి వీళ్ళు కనుక ఫస్ట్ బ్యాటింగ్లో వస్తే మంచి స్కోర్ని 200+ స్కోర్ని అయితే ఈజీగా చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అండ్ టెన్షన్ పెట్టే విషయం ఏంటి, వీక్నెస్ ఏముందంటే డెత్ బౌలింగ్ టెన్షన్ అనేది ఉందన్నమాట. భూవీని మినహాయిస్తే ఎక్స్పీరియన్స్ డెత్ బౌలర్స్ లేరనమాట. స్లాగ్ ఓవర్లలో మరి ఎలా ఆడతారు, ఆ టైంలో ఎక్కువ రన్స్ లీక్ చేస్తున్నారు కాబట్టి అది వీళ్ళకి కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో దాని మీద వాళ్ళు కొంచెం వర్కౌట్ చేయాల్సి ఉంటుంది అనమాట. గేమ్ చేంజర్స్ ఎవరు, ఎక్స్ ఫ్యాక్టర్స్ ఎవరు అంటే ఆర్ఆర్కి వచ్చేసి రవి బిష్నాయ్ మ్యాజిక్ చేయడానికి రెడీ ఉన్నాడు. గువాహటి పిచ్ హోమ్ గ్రౌండ్ అయిపోయింది. సో మంచు ఉన్నా సరే తన ఖచ్చితమైన గూగ్లీలతోని పవర్ హిట్టర్లను సైలెంట్ చేసే అంత సత్తా ఉంది. సో మంచు ఉన్నా కూడా గూగ్లీ వేసే అంత సత్తా మరి వన్ అండ్ ఓన్లీ రవి బిష్నాయ్కి ఉంది. పర్పుల్ క్యాప్ని కూడా కంటిన్యూ చేస్తా అంటున్నాడు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. అండ్ ఆర్సీబీకి ఎక్స్ ఫ్యాక్టర్ వచ్చేసి దేవదత్ పడిక్కల్ రివెంజ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. తన పాత ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ అనమాట. ఇంతకుముందు రాజస్థాన్ రాయల్స్కి ఆడాడు. సో అతనికి దానిపైన మంచి రికార్డ్ ఉంది. 62.2 యావరేజ్, 148 స్ట్రైక్ రేట్ ఉందన్నమాట. సో ఇతన్ని త్వరగా అవుట్ చేయకపోతే ఆర్ఆర్కి కష్టాలు తప్పవు. ఒకవేళ ఆర్ఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి పెద్ద స్కోర్ చేసినా కూడా ఇక్కడ దేవదత్ పడిక్కల్ని కనుక ముందే అవుట్ చేయకపోతే మాత్రం ఇబ్బంది అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఫైనల్ వర్డిక్ట్ చూద్దాం. విన్ ప్రాబిలిటీ ఎవరికి ఎక్కువ ఉందంటే రాజస్థాన్ రాయల్కి ఎక్కువ విన్ ప్రాబిలిటీ ఉంది. ప్రస్తుతానికి 55% ఉంది. అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి 45% మాత్రమే ఉంది. అదేంటి అని చెప్పేసి ఆర్సీబీ ఫ్యాన్స్ షాక్ అవ్వకండి. ఆన్లైన్లో ఉన్న రిజల్ట్స్ మాత్రమే నేను చెప్తున్నాను. బట్ మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు రెండు టీమ్స్ కూడా మంచి ఫామ్లో అవుతుంది. సో యూ టెల్ మీ, ఎవరికి విన్ అయ్యే ప్రాబిలిటీ ఎక్కువగా ఉంది? మరి రాజస్థాన్ రాయల్స్కే ఎక్కువ ఉందా, లేకపోతే
ఆర్సీబీకి ఎక్కువ ఉందనేది మీరైతే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే ఇది, కానీ గత చరిత్ర ప్రకారం చూసుకుంటే ఆర్ఆర్ మీదనే ఎక్కువ డామినేట్ చేసింది ఆర్సీబీ. సో టాస్ గెలిచి సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి మంచి అడ్వాంటేజ్గా తీసుకుంటే టీం గెలిచే ఛాన్సెస్ 80% ఉంది. ఇక్కడ ఈ 80% ఛాన్స్ని కూడా యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ 200+ రన్స్ ఖచ్చితంగా నమోదే. ఈ హై వోల్టేజ్ ఎన్కౌంటర్లో టీమ్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్బీటెన్ మొమెంటమ్ ఇంకా డేంజరస్ బౌలింగ్ అటాక్ కారణంగా రాజస్థాన్ రాయల్స్కి కాస్త ఎక్కువ ఎడ్జ్ ఉంది అని చెప్పి అంటూ ఉన్నారనమాట. ఇది ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్ అయ్యే సిచ్యువేషన్ గ్యారంటీగా ఉంది. ఎందుకంటే లైక్ రాజస్థాన్ రాయల్స్ గెలిచిన 2 మ్యాచ్లు గెలిచినా కూడా కొంచెం అంతకుముందు జరిగిన మ్యాచ్లో కొంచెం కష్టపడింది అయితే వాస్తవం. కానీ ఇక్కడ వీళ్ళు అలవోకగా గెలుస్తూ ఉన్నారు రాజస్థాన్ రాయల్స్. సో చూద్దాం మరి వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఒక టగ్ ఆఫ్ వార్ జరగబోతుంది, ఒక టఫ్ వార్ జరగబోతుంది అనేది. అండ్ మీ ఫేవరెట్ టీమ్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ గంట బటన్ ముఖ్యం మిగిలి. ఓకేనా? మళ్ళీ ఒక వీడియోతో కలుసుకుందాం.